హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అవర్ ఆఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక ఇంటికి పెయింటింగ్ చేసేకి వచ్చాను. ఇది తాడిపత్రిలోని విజయనగర్ కాలనీ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పెయింటింగ్ చేసేకి వచ్చాను. లప్పం అంతా అయిపోయింది, మొత్తం డబుల్ కోటింగ్ అయిపోయింది. నేను పేపర్ కొట్టాము. నెక్స్ట్ నేనైతే ఇప్పుడు ఎమల్షన్ వేయబోతున్నాను. వైట్ ఎమల్షన్, ఇది పెయింట్ మొత్తం ఇంటికంతా వేయాలి పెయింట్ అన్నమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇలా పెయింట్ మొత్తం సర్వ్ చేసుకోవాలి పైన పిఓపి షీట్కి. స్టెప్ బై స్టెప్ బ్రష్ అంతా మొత్తం ఈ మొత్తం బిట్టు కొట్టేసి మనం దీని మీద రోలర్ వేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువగా డూప్లెక్స్ బిల్డింగ్స్ చేస్తూ ఉంటాను, ఇంజనీరింగ్ వర్క్స్. మన ఇంజనీర్ ఉన్నాడన్నమాట, ఆయన మనకి ఒప్పిస్తుంటాడు, మనం చేస్తూ ఉంటాము పని అలా ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్. జనవరి 5వ తారీఖు ఈరోజు నేను వీడియో చేయడం జరిగింది. 5వ తారీఖు ఈరోజు చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్, ఈ తాడిపత్రిలో అయితే, మన ఊరిలో. ఇంకా అయితే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఇది బిల్డింగ్ అంతా ఒప్పుకున్నాను అన్నమాట పెయింటింగ్ వర్క్ కోసం. ఇది 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. నేను పని స్టార్ట్ చేయబట్టి ఇప్పటికీ 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి ఒక లప్పం పెట్టేది, మొత్తం బిల్డింగ్ అంతా వన్ సైడ్ లోపల బయట పక్కన అంతా మొత్తం లప్పం పెట్టేసినాము. పేపర్ అంతా అయిపోయింది వర్క్. ఇంకా పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈయన జనవరికే రావాలనుకున్నారు. ఈరోజు ఇంకా 10 డేస్లో ఓపెనింగ్ కూడా ఉంది. అందుకు మనం పోరాడుతా పని చేస్తున్నాను స్పీడ్. ఇంకా పక్కన రూమ్లో అయితే నా ఫ్రెండ్ కూడా చేస్తున్నాడు. ఫ్రెండ్ అంటే చిన్న పిల్లోడేం కాదు, పెద్ద మనిషి, బాగా చేస్తాడు. మా ఇమాంబాయ్ అని పేరు, మా మాజీ గురువు గారు. ఇలా ఫ్రెండ్స్, మొత్తం అయిపోయింది కదా. ఇక రోలర్ తీసుకొని సర్వ్ చేస్తాను. డైరెక్ట్ రోల్ ముంచల్లా ఇలా తిప్పాలి అంతే. మొత్తం బిట్ మొత్తం నీట్గా లైన్స్ లేకుండా ఒక పర్ఫెక్ట్ టైమింగ్గా తిప్పాలి. ఇదంతా మొత్తం నీట్గా ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇది మొత్తం వేసిన తర్వాత లైట్లు వేసి చూడాలి. లైట్ వేసినాక ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనబడుతుంది అన్నమాట వీడియో. ఏమో ఫ్రెండ్స్, ఈ మధ్యన అయితే పని చేయాలంటేనే చాలా టైర్డ్గా ఉంది. చాలా వర్కింగ్ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. అంతా అర్జెంట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు కూడా వేరే పనులు కూడా ఒప్పుకున్నాము, వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు, మాకు ఓపెనింగ్ ఉంది అది ఇది అని. అయినా ఏం చేస్తాం ఫ్రెండ్స్, చేస్తూనే ఉన్నా వర్క్ అయితే. అయిపోయింది. ఇక రోలర్ తిప్పేశాను. చూడండి, చాలా రిస్క్తో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఎప్పుడు స్టూల్ మీదే చాలా రిస్క్గా ఉంటుంది మన పని. వచ్చినాడు మా ఫ్రెండ్, ఈయన పేరు ఇమామ్ అన్నమాట. ఇక్కడ రూమ్లో చేస్తున్నాడు పెయింటింగ్. చూడండి, హెయిర్ స్టైల్ చూసుకుంటున్నాడు, గ్లామర్ బాయ్. పని బాగా చేస్తాడు మా గురువు గారు, ఇమాంబాయ్ గారు. ఆయన పని కూడా చూపిస్తాను, పక్కనే రూమ్లో చేస్తున్నాడు. మొత్తం ఇలా చేయాలి, ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. అయిపోయింది కదా. ఇక రోలర్ తీసుకొని దాని మీద ఇట్లా లైట్గా ఇలా పైన తిప్పాలి రోలర్ తీసుకొని. ఇలా తిప్పితే జస్ట్ ఇంకా బిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికి ఇదంతా మొత్తం నీట్గా ఒక బిట్ కంప్లీట్. తిప్పి పెట్టేస్తున్నాను 2 రోజుల నుంచి రోలర్ అయితే ఇక్కడ ఈ బిల్డింగ్లో. ఓకే, ఇంకోసారి కొడుతున్నాను డబల్ కోటింగ్. పచ్చిగా కొంచెం లైట్గా ఆరిన తర్వాత ఇట్లా డబల్ తిప్పేయాలి. ఇంకోసారి డబల్ కొడితే ఇక ఫినిషింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. చూడండి, మీకు అప్పుడే తేడా కనిపిస్తుంది కదా. వైట్ అండ్ బేస్ వైట్ పక్కన ఉంది, ఇది ఫుల్ వైట్, మిల్కీ వైట్ అంటారు. మిల్కీ వైట్ కలర్ ఇది. ఓకేనా. ఇలా అయిపోయాక మొత్తం రోల్ అంతా ఇట్లా తిప్పేయాలి.
ఏమైనా చెక్ చేసుకోవాలి, ఏమైనా అక్కడక్కడ ప్యాచెస్ ఏమైనా వదిలేమా, ఏమైనా కొట్టామా లేదా అని కొట్టేసి ఇంత అయిపోయింది ఫ్రెండ్స్. బిట్ అయితే అయిపోయింది. ఇక దిగుతున్నాను కిందికి. ఇక్కడికి ఒక బిట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామా. పక్కన చేస్తున్నాడు కదా మా మామ. ముందుగా ఇది బెడ్రూమ్ అన్నమాట. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు అన్నమాట ఇది. ఈయన చేస్తున్నాడు చూడండి, ఈ ముంబై సీనియర్. ఏం సీనియర్ గారు చూడండి ఎంత బాగా బాధ్యతగా చేస్తున్నాడు పని. అన్నకి 2 కొడుకులు, బాగా హ్యాపీగా బతుకుతున్నాడు అన్న. డైలీ వర్క్ చేస్తూనే ఉంటాడు, ఒక్కరోజు కూడా అలసిపోడు. ఇంకా ఇల్లు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే సూపర్ ఉంది ఇల్లు అయితే. చూడండి ఎంత వుడ్ వర్క్ జరుగుతుంది, ఎంత పాలిష్ వర్కింగ్ కూడా జరుగుతుంది. పాలిష్ వర్క్ జరుగుతుంది. పెయింట్ అయిపోయినాయి నా చేతులు అయితే. మొత్తం పెయింట్ తగిలింది చూడండి. ఇదంతా పాలిష్ చేశారు. బ్యాక్ మొత్తం పిఓపి వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన లప్పం వర్క్ కూడా అయిపోయింది, సింగిల్ డబుల్ పేపర్ కూడా. ఇంకా కలర్ వర్క్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నయ్యలు రాలేదు ఈరోజు పాలిష్ వాళ్ళు. లేకపోతే ఇదంతా స్ప్రే చేసి బాగా వాసనతో మొత్తం ఎక్కుతుంది వాసనకి. ఈ పాలిష్ వాసన బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, వాసన అయితే బాగుంటుంది. ఇంత కెమికల్ కదా, మొత్తం ఎక్కుతుంది ఇది. ఇక బయట నుంచి అయితే లుక్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బిల్డింగ్. ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. చిన్న చిన్న ప్యాచెస్కి లప్పం పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట ఇదంతా ఎక్స్టీరియర్ వర్క్ బాగుంది, మొత్తం అయిపోయింది బయట వర్క్ అంతా. ఇక లోపలంతా ఇలా ఉంది ఫ్రెండ్స్ అంతా. ఇక కిటికీలన్నీ తగిలించాల్సింది. ఇంకా మన రూమ్కి వెళ్దామా. ఇది నా బెడ్రూమ్, నేను చేసే వర్క్ బెడ్రూమ్. బాగుంది కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంది రూమ్ అయితే. నాకు బాగా నచ్చింది. ఇక కలర్ అయితే మనం సెలెక్షన్ కూడా అయిపోయింది. దీనికి లైట్ కలర్ వస్తుంది, లైట్ బ్లూ కలర్లో వస్తుంది ఇంటికి కలరు. చూడండి స్టూల్ ఎక్కుతున్నాను. నా డైలీ వర్క్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే లేవాలి, అమ్మ చేతి వంట టిఫిన్ తినేయాలి, ఇంకా పనికి ఎచ్చి వంగాలి. ఇక పనికి ఎక్కినప్పటి నుంచి కొట్టుడు, తిప్పుడు రోలరు. ఫ్రెండ్స్ ఇకపోతే నెక్స్ట్ ఇంకో బెట్ వేయబోతున్నాను. ఈ రౌండ్కి వేసుకున్నాను చూడండి, ఈ రౌండ్కి పిఓపి. ఇది జస్ట్ వైట్ పెయింట్ ఫ్రెండ్స్, ఏం లేదు. వైట్ పెయింట్ తర్వాత నెక్స్ట్ కలర్ సీలింగ్ అయితే వైట్ పెయింటే వస్తుంది ఎప్పటికైనా. ఎవరింటికైనా వైట్ ఒకటి వేస్తాము సీలింగ్కి. సీలింగ్ వైట్ వేసి ఇక వాల్స్కి అయితే కలర్స్ వేస్తాము. ఏ ఇళ్ళైనా అంతే. మన ఇంజనీర్ సార్ కూడా ఎప్పుడు వైట్ ఎక్కువ చాలా లైక్ చేస్తూ ఉంటారు. వాల్స్ కూడా వైట్ వేస్తుంటారు ఎక్కువగా, లైట్ కలర్స్ వేస్తూ ఉంటాము. మన డార్క్ కలర్స్ కంటే ఎక్కువ లైట్ కలర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. మీ ఇళ్ళకి కానీ డార్క్ కలర్స్ వేయకండి, చాలా లైట్ కలర్స్ యూజ్ చేయండి. మనకి చాలా రోజులు మాసిపోయేది మాత్రం ఉండదు, బాగుంటుంది కలర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్స్, లైట్ కలర్స్. ఐవరీ కానీ లైక్ స్కై బ్లూ, ఏమైనా లైట్ కలర్స్ బాగుంటాయి. బిస్కెట్ కలర్స్ కానీ. చూడండి తిప్పేస్తున్నాను రోలరు బిస్కెట్కి. గిర్రా అని. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడికి ఇవి మొత్తం సగం సీలింగ్ అంతా అయిపోయింది నా వర్క్. ఇక్కడికి ఇలా తిప్పాలన్నమాట రోలర్ మనం ఎంత నీట్గా తిప్పితే అంత బాగా ఫినిషింగ్ వస్తుంది. ఏమైనా బ్రష్ గీతలు అలాంటివి ఉన్నప్పుడు రోలర్ తిప్పుతూ ఉండాలి బాగా. ఇక్కడికి కంప్లీట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.